తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అలాగే బీజేపీ తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నిన్నటి వరకు బీసీ కులగణనపై మూడు పార్టీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కొత్త మలుపు తిరిగింది. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లే కేసు ముందుకు సాగటం లేదంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు? బండి సంజయ్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు, వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇవాళ టాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో కేటీఆర్తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు. ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది? రేవంత్ రెడ్డి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దమ్ముంటే సిబిఐ విచారణకు ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసుని నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీకి బీఆర్ఎస్ బి అని ఆరోపిస్తుంది కాంగ్రెస్. కాదు బీఆర్ఎస్ఏ కాంగ్రెస్కు బి టీం అని కౌంటర్ ఇస్తోంది బీజేపీ. బీఆర్ఎస్ మాత్రం రెండు జాతీయ పార్టీలు ఒకటే అంటూ విమర్శిస్తోంది. ఇక తెలంగాణలో నిన్నటి వరకు బీసీ వార్ యుద్ధం సాగితే ఇప్పుడు సడన్గా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశం వైపు మళ్ళింది. కేంద్రంలో ఉన్న బీజేపీయే బీఆర్ఎస్కు రక్షిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్కు కొమ్ము కాస్తోందని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్పై నేతలేమంటున్నారు ఒక్కసారి చూద్దాం. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు? బండి సంజయ్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు, వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇవాళ టాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో కేటీఆర్తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు. ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసుని నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవడో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్?
ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది?